ಬೆಂಗಳೂರು ಆರ್ಯವೈಶ್ಯ ಒಕ್ಕೂಟದ ವತಿಯಿಂದ ಫೆಬ್ರವರಿ 8ನೇ ತಾರೀಖು 2026 ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಪೂಜೆಯನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಅಧ್ಯಕ್ಷರಾದ ನಾಗಮಹೇಶ್ ಅವರು ನೇತೃತ್ವದಲ್ಲಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಲಿದೆ. ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗೆ ಆರ್ಯವೈಶ್ಯ ಸಮಿತಿಯ ಕಚೇರಿಗೆ ಸಂಪರ್ಕಿಸಿ. ಮಾಘಮಾಸದಲ್ಲಿ 8ನೇ ತಾರೀಕು ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ವ್ರತ మన ಒಕ್ಕೂಟం నుంచి ಆರ್ಯವೈಶ್ಯ ಮಂಡಳಿಗಳು ಒಕ್ಕೂಟ ಕಾರ್ಯಕ್ರಮ మాఘమాసದಲ್ಲಿ మాఘ స్నాన, ఆ తర్వాత సత్యనారాయణ స్వామి పూజ, ఆ తర్వాత మన హోమగులు, కావేరి హారతి. ఈ కార్యక్రమము అది స్పెషల్ గా నది ఒడ్డున పెట్టుకునేది. శ్రీరంగపట్నం ఒక ఆశ్రమంలో నది ఒడ్డున ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మన ఆర్యవైశ్యులు దాంట్లో పాల్గొనాలనే అభిప్రాయంతో ఈ కార్యక్రమం పెట్టుకునేది. ఇది మనము 1000 సార్లు మన ఇళ్లలో దేవస్థానంలో జరిగేది ఒకటే, నది ఒడ్డున ఒక్కసారి చేసేది ఒకటే. చాలా ప్రతిఫలం ఉందండి. ఒకసారి చేసి మనం ఇంతటోళమైనాము. మనము ఆర్యవైశ్యులు అందరికీ ఈ కార్యక్రమం చేసి ఈ సౌలభ్యం చేయాలని, అందరికీ మంచి జరగాలని ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఐటము మన సంఘం తరపు నుంచే వస్తుంది. ఒక్కొక్క దంపతులకు ఒక్కొక్కరికి ఇక్కడ నుంచి బస్సు నుంచి పిలుచుకొని పోయి అక్కడ కార్యక్రమాలన్నీ చేసి మళ్ళా ఇక్కడికి వదిలేస్తాం. ఆ విధంగా మేము కార్యక్రమం పెట్టుకున్నాము. దాని విలువ అడగాలంటే మా నెంబర్ గుర్తు పెట్టుకోండి, ఫోన్ చేయండి. టికెట్ ఎంత ఏమి అనేది తెలుస్తుంది. ఇది 7500 రూపీస్ తీసుకుంటున్నాము, అతి తక్కువ తీసుకుంటున్నాము. ఆ తర్వాత డ్రెస్ కోడ్ ఉంటుంది. లేడీస్ కి శారీ, వాళ్ళకు రామరాజ్ పంచ. ఆ తర్వాత ఇక్కడ నుంచి బస్ పికప్, అక్కడ భోజనాలు, టిఫన్, అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉంటుంది. పూజకు కావాల్సిన ఐటమ్ అంతా మేమే ఇస్తాము. మీరు మాత్రమే ఓన్లీ పసుపు కుంకుమ తట్ట పంచ ఒకటి మాత్రమే, ఇద్దరిని మాత్రమే తెచ్చుకోవాలా. మిగతా ఏకార్తి, పంచార్తి, తీయార్తి, 2 దీపాలు మాత్రమే మీకు తీసుకోవాలి. మిగతా అంతా A to Z అంతా మన ఒక్కోటి తరపు నుంచే మీకు వస్తుంది. ఇదండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకు చాలా బాగుంటుంది. వాళ్ళ అభివృద్ధికి ఏమైనా కోరికలు ఉన్నా కూడా ఇట్లా పూజా కార్యక్రమము ఇంతవరకు చాలా అరుదు చేసేది. కొంతమంది చేసిండొచ్చు, అయినా 99% చాలా అరుదు ఈ కార్యక్రమం చేసేది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని అందరికీ మంచి జరగాలనే అభిప్రాయంతో మాఘమాసంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. తప్పకుండా ఆర్యవైశ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలా. ఇంకా మీకు విషయాన్ని కొన్ని ఐటమ్ ఏమన్నా ఇంకా విధంగా జరగాలంటే మా సెక్రటరీని, ట్రెజరర్ని మీరు సంప్రదించండి. మీరు వివరంగా చెప్తారు. మీరు ముందుగా ఓన్లీ చాలా మంది పిలుచుకొని పోవడం లేదు. ఓన్లీ 251 మంది జంటలు మాత్రమే అలా ఉందండి. ఇప్పటికే నియర్ దాన్ 50% అబౌవ్ బుకింగ్ అయిపోయినది. ఇంకా 50% మాత్రమే ఉంది. ఇంకా ఎక్కువ పిలుచుకొని పోయేదానికి సౌకర్యం లేదు. ఎవరైనా కానీ టికెట్లు బుక్ చేసుకోవాలంటే మీరు ముందుగానే మమ్మల్ని సంప్రదించండి. మేము టైమింగ్ అర్లీ అక్కడ పోయేదండి. ఆ రోజు 8వ తారీఖున అర్లీ మార్నింగ్ 3 గంటలకే బెంగళూరు నుంచే బస్సులు బయలుదేరుతాయి.
మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడికి మాఘస్నానాలు గంగా నది స్నానాలు, మాఘస్నానాలు, కావేరి స్నానాలు చేయాలంటే ఆడ 5-5:30 ఆడ స్నానాలు ఉంటాయి. స్నానాలు మీకు డ్రెస్ ఇస్తాం మేము, మీకు సౌకర్యం అంతా బాగుంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి. మీరు రాండి. మీకు ఏమేమి ఇంకా వివరాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ನನ್ನ ಹೆಸರು ಶ್ರೀನಿವಾಸ್ ಅಂತ, ಬೆಂಗಳೂರು ಆರ್ಯವೈಶ್ಯ ಮಂಡಳಿ ಒಕ್ಕೂಟದ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ. ಮಾಘ ಮಾಸ ಅಂದ್ರೇನೆ ತುಂಬಾ ವಿಶೇಷ. ಅದರಲ್ಲಿ ಎಲ್ಲ ಒಂದು ಒಳ್ಳೆಯ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಮಾಡ್ಬೋದು ಅಂತಾರೆ. ಅದ್ರಲ್ಲಿ ಇನ್ನೂ ತುಂಬಾ ವಿಶೇಷವಾದ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಅಂದ್ರೆ ಬೆಳಿಗ್ಗೆನೆ ಇದ್ದು ಸೂರ್ಯೋದಯ ಮುಂಚೆ ಸ್ನಾನ ಮಾಡ್ಬೇಕು ಅಂತಾರೆ, ತುಂಬಾನೇ ಒಳ್ಳೇದು. ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಕಾರ ನಾವೇ ಅನ್ಕೊಂಡಿದ್ದೀವಿ, ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ಆರ್ಯವೈಶ್ಯ ಮಂಡಳಿಯ ಒಕ್ಕೂಟದ ವತಿಯಿಂದ ನಮ್ಮ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದಾಗ್ಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಒಂದು ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ನಾವೊಂದು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಅನ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಮಾಘಸ್ನಾನ ಬಂದ್ಬಿಟ್ಟು ಒಂದು ಬಾವಿ ಯಾತ್ರೆ ಆಗ್ಬೋದು, ಒಂದು ನದಿ ಯಾತ್ರೆ ಆಗ್ಬೋದು, ನದಿ ಸ್ನಾನ ಆಗ್ಬೋದು, ಸಮುದ್ರ ಸ್ನಾನ ಆಗ್ಬೋದು. ಇದನ್ನ ಮಾಡಿದ್ರೆ ಪೂರ್ವ ಜನ್ಮದ ಪುಣ್ಯ ಅಷ್ಟೊಂದು ಬರುತ್ತೆ ಅಂತ ತುಂಬಾನೇ ಹೇಳ್ತಾರೆ. ಹಾಗೆ ನಾವು ನಮ್ಮ ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದಾಗ್ಬೇಕಂತ ಇಲ್ಲಿ ಶ್ರೀರಂಗಪಟ್ಟಣ ಹತ್ರ ಪಶ್ಚಿಮ ವಾಹಿನಿಯಲ್ಲಿ ಒಂದು ಆಶ್ರಮದ ಹತ್ರ ನಾವು ಏರ್ಪಾಟ್ ಮಾಡಿದೀವಿ. ನಮ್ಮ ಬೆಂಗಳೂರಿಂದ 7ನೇ ತಾರೀಕು ಶನಿವಾರ ಆದ್ರೆ ಭಾನುವಾರ ಬೆಳಿಗ್ಗೆ 3:30 ಇಲ್ಲಿಂದ ಹೊರಟು ಅಲ್ಲಿ ಬೆಳಿಗ್ಗೆನೆ ನಮ್ಮ ಮಾಘಸ್ನಾನ ದಂಪತಿಗಳು ಸಹಿತ ಮಾಘಸ್ನಾನ ಎಲ್ಲ ಮಾಡಿ ಅವರಿಗೆ ನಮ್ಮದೇ ಆದ ಎಲ್ಲರಿಗೂ ವಸ್ತುಗಳನ್ನ ನಾವೇ ಕೊಡ್ತಾ ಇದೀವಿ. ಎಲ್ಲ ಯೂನಿಫಾರ್ಮ್ ಅನ್ನೋ ತರ ಮಹಿಳೆಯರಿಗೂ ಗಂಡಸು ಎಲ್ಲರಿಗೂ ಯೂನಿಫಾರ್ಮ್ ತರ ಕೊಟ್ಟಿರ್ತೀವಿ. ಪೂಜೆ ಕೂತ್ಕೊಳ್ಳೋಂತಾರಿಲ್ಲ ಅವ್ರಿಗೆಲ್ಲ ಈ ಒಂದು ವಸ್ತುಗಳನ್ನೆಲ್ಲ ಕೊಟ್ಟು, ಆಮೇಲೆ ಮಾಘಸ್ನಾನ ಆದ್ಮೇಲೆ ಅವರಿಗೆ ಎಲ್ಲಾ ಪೂಜಾ ಸಾಮಗ್ರಿಗಳನ್ನು ನಾವೇ ಒದಗಿಸಿಕೊಟ್ಟು ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ವ್ರತವನ್ನು ನಾವು ಪೂಜೆಯನ್ನು ಎಲ್ಲ ಮಾಡಿಸ್ತೀವಿ. ಜೊತೆಯಲ್ಲೇ ಹೋಮಗಳು ಇರುತ್ತೆ. ಈ ಹೋಮಗಳು ಆಮೇಲೆ ಪೂಜೆ ಎಲ್ಲನೂ ಆಗಿ ತುಂಬಾನೇ ಚೆನ್ನಾಗುತ್ತೆ ಅಂತ ಎಲ್ಲರ ಸಹಕಾರ ಅನ್ಕೊಂಡಿದೀವಿ. ಅದು ಖಂಡಿತ ಆಗುತ್ತೆ. ಆ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಆಗಿದ ತಕ್ಷಣ ಸಾಯಂಕಾಲ 5 ಗಂಟೆಗೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಕಾವೇರಿ ಆರತಿಯನ್ನು ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಅದನ್ನು ನಾವು ಸಂಕಲ್ಪ ಮಾಡ್ಕೊಂಡಿದೀವಿ. ಹಾಗೆ ಇದೊಂದು ಎಲ್ಲಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಎಲ್ಲರೂ ಬಂದು ತುಂಬಾನೇ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಭಾಗವಹಿಸಿ ನಿಮ್ಗೆ ಯಾವ್ದೇ ಒಂದು ಡೌಟ್ ಇದ್ರೆ ನಮ್ಮ ಅಧ್ಯಕ್ಷ ಆಗ್ಬೋದು, ನನ್ನ ಆಗ್ಬೋದು, ನಮ್ಮ ಖಜಾಂಚಿ ಆಗ್ಬೋದು, ನಮ್ಮ ಮಂಡಳಿಯವರು ನಮ್ಮ ಕಮಿಟಿಯವ್ರನ್ನ ಯಾರು ಸಂಪರ್ಕಿಸಿ ಈ ನಮ್ಮ ಅಧ್ಯಕ್ಷ ಈಗಾಗಲೇ ಹೇಳಿದಂಗೆ ಒಂದು ಲಿಮಿಟೆಡ್ ಸೀಟ್ಸ್. ಯಾಕಂದ್ರೆ ಜನ ಜಾಸ್ತಿ ಆದ್ರೆ ಏನಾಗುತ್ತೆ, ನಾವು ಅಲ್ಲಿ ಮೈಂಟೈನ್ ಮಾಡೋದಕ್ಕೂ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ. ಅವರು ಕಮ್ಮಿ ಜನ ಇದ್ರೆ ಅವ್ರು ಎಲ್ಲಾ ಸೌಕರ್ಯ, ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಆಗ್ಬೋದು, ಆಮೇಲೆ ಸ್ನಾನ ಆದ್ಮೇಲೆ ಫ್ರೆಶ್ ಅಪ್ ಆಗ್ಬೋದು, ಎಲ್ಲಾ ಒಂದು ಅನುಕೂಲಗಳನ್ನು ನಾವೆಲ್ಲ ಮಾಡ್ಕೊಡ್ತಾ ಇದೀವಿ. ಎಲ್ಲ A to Z ನಮ್ಮ ಅಧ್ಯಕ್ಷ ಹೇಳಿದಂಗೆ ಎಲ್ಲ ಒಂದು ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ನಾವೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಅವ್ರು ಬಂದು ಒಂದು ಪೂಜೆ ತಟ್ಟೆಯನ್ನು ತಂದ್ರೆ ಸಾಕು ಪೂಜೆಗೆ, ಮಿಕ್ಕದೆಲ್ಲ ನಾವೇ ಒದಗಿಸ್ತಾ ಇದೀವಿ. ಹಾಗಾಗಿ ಎಲ್ಲರೂ ಭಾಗವಹಿಸಿ ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ಕೃಪೆಗೆ ಮಾಘಸ್ನಾನದ ಪೂರ್ಣ ಫಲವನ್ನು ತಗೊಳ್ಳೋದು ಹೇಳಿ ನಮ್ಮ ಮಾತು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಜಯಸ್ತಂಭ. ಎಲ್ಲರಿಗೂ ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳನ್ನ ತಿಳಿಸ್ತಾ, ಬೆಂಗಳೂರು ಆರ್ಯವೈಶ್ಯ ಮಂಡಳಿಗಳ ಒಕ್ಕೂಟ 2006ರಲ್ಲಿ ಪ್ರಾರಂಭ ಆಯಿತು. ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಯವರೆಗೂ ತಿರುಗು ನೋಡದಲ್ಲೇ ಅದ್ಭುತವಾದ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಮಾಡ್ಕೊತಾ ಬರ್ತಾ ಇದೀವಿ. ಈ ವರ್ಷ ಕೂಡ 5 ಒಳ್ಳೊಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಮಾಡಿದ್ವಿ. ವಾರಾಹಿ ಪೂಜೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು 1008 ಜನ ಒಂದೇ ಸ್ಟೇಜ್ ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿದ್ವಿ. ಅದೇ ರೀತಿ ಮೊನ್ನೆ ವಿಶ್ವ ತಿರುಗಿ ನೋಡುವಂತ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ವಾಸವಿ ರಥಯಾತ್ರೆ ಆಯ್ತು. ಇವಾಗ ನಮ್ದು ಫೆಬ್ರವರಿ ತಿಂಗಳಲ್ಲಿ ಮಾಘ ಮಾಸದಲ್ಲಿ 8ನೇ ತಾರೀಕು ಅದ್ಭುತವಾದ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಪೂಜೆಯನ್ನ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡಿದೀವಿ. ಇದರ ಮೂಲ ಉದ್ದೇಶ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಲೋಕ ಕಲ್ಯಾಣ ಅದ್ಭುತವಾಗಿ ಆಗಬೇಕು. ಇಡೀ ಎಲ್ಲರೂ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ನಾಗರಿಕರಿಗೂ ಕೂಡ ಸುಖ, ಸಂತೋಷ, ನೆಮ್ಮದಿ ಪ್ರಾಪ್ತಿಯಾಗಬೇಕು ಅಂತೇಳಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಇದರಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಈ ಪೂಜೆನಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಇದರಲ್ಲಿ ನಡೆಸ್ಕೊಳ್ಬೇಕು. ನಮ್ಮ ಅಧ್ಯಕ್ಷರು ನಾಗಮಹೇಶ್ ಅವರು ಹೇಳಿದಂಗೆ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಅದ್ಭುತವಾಗಿರುತ್ತೆ. ದಯಮಾಡಿ ಎಲ್ಲರೂ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಮಾಡಿ. ನಾವು ಇರ್ತೀವಿ, ನೀವು ಬನ್ನಿ. ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲ ವಿವರಗಳನ್ನ ಅಧ್ಯಕ್ಷರು ಕೊಟ್ಟುಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅದನ್ನ ಹೊರತುಪಡಿಸಿ ಕೆಲವು ವಿಚಾರಗಳನ್ನ ನಾನು ಹೇಳಬೇಕು. 4 ವರ್ಣಗಳಲ್ಲಿ ವೈಶ್ಯ ಸಮಾಜ ಕೂಡ ಒಂದು. ಆದಿಕಾಲದಿಂದಲೂ ಕೂಡ ಹೋಮ ಹವನಗಳು, ಪೂಜಾ ಪುನಸ್ಕಾರಗಳು, ದಾನ ಧರ್ಮಗಳನ್ನ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಂತ ಮನುಕುಲಕ್ಕಾಗಿ ತನ್ನ ಇಡೀ ಪೂರ್ತಿಯಾಗಿ ಸಮಾಜನ ಅರ್ಪಿಸಿಕೊಂಡಂತ ವೈಶ್ಯ ಸಮಾಜ ಇವತ್ತು ಏನು ಅವರು ಶ್ರೀರಂಗಪಟ್ಟಣದಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅದು ಮನುಕುಲದ ಒಳಿತಿಗಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ನನ್ನ ಭಾವನೆ. ಇದನ್ನ ಎಲ್ಲರೂ ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ಬೇಕು. ಇದು ಒಂದು ಹಬ್ಬ ಆಗ್ಬೇಕು. ಇಡೀ ಭರತಖಂಡದಲ್ಲೇ ಯಾರು ಮಾಡದೇ ಇರುವಂತಹ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಈ ಸಮಸ್ಯೆಯಿಂದ ನಡೀತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ.